ప్రజాని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. పుట్టపర్తి శిల్పారామం నందు వడిత్య శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు. సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి పట్టణంలో గల శిల్పారామం నందు సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పూజారి తిరుపాల్ నాయక్ ఆధ్వర్యంలో గురువారం నాడు గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ 41వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన నాయకులు మరియు బంధుమిత్రుల సమక్షంలో వడిత్య శంకర్ నాయక్ కేక్ కట్ చేశారు. తదనంతరం తల్లిదండ్రుల ఆశీస్సులు పొందారు. వేడుకకు విచ్చేసిన గిరిజన సోదరులు పూలమాలలు శాలువాతో సత్కరించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇటువంటి మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. వేడుక తదనంతరం వచ్చిన మిత్రులందరికీ రుచికరమైన భోజన ఏర్పాట్లు కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీవీఎస్ ఉపాధ్యక్షుడు మల్లికార్జున నాయక్, రాష్ట్ర వైసీపీ ప్రతినిధి కుల్లాయప్ప నాయక్, కదిరి జడ్పీటీసీ కృష్ణ నాయక్, ధర్మవరం కౌన్సిలర్ దాసు నాయక్, పుట్టపర్తి కౌన్సిలర్ సోమ్ల నాయక్, పెడబల్లి తండా ఆనంద్ నాయక్, సీనా నాయక్, గోవింద నాయక్ మరియు ఆంజనేయ నాయక్, కదిరి ఆనంద నాయక్, గిరిజన సంఘాల నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా స్టాఫర్ బాలు, AR5 న్యూస్, పుట్టపర్తి. గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి, గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి, వడిత్య శంకర్ నాయక్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, వడిత్య శంకర్ నాయక్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి, బడుగు బలహీన వర్గాల ఐక్యత వర్ధిల్లాలి, గిరిజనుల ఆశాజ్యోతి వడిత్య శంకర్ నాయక్ అన్న గారి నాయకత్వం వడిత్య శంకర్ నాయక్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, గిరిజనుల ఐక్యత. ఈరోజు గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య సంఘం స్థాపించి దాదాపు 20 సంవత్సరాలు అయినప్పటికీ మన అనంతపురం జిల్లా బిడ్డ, ధర్మవరం నియోజకవర్గం నేలకోట తాండాలో పుట్టి గిరిజన సమస్యలు తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళకి వినియోగించి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు ఎస్టీ కమిషన్ మెంబర్గా అయినటువంటి మా అన్న, మా గిరిజనుల ముద్దు బిడ్డ, గిరిజనుల ఆశాజ్యోతి మరి ఈరోజు వడిత్య శంకర్ నాయక్ అన్న గారి జన్మదిన ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి దూరం నుంచి వచ్చినటువంటి గిరిజన సంఘం నాయకులు, గిరిజన ప్రజాప్రతినిధులకి, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి శంకర్ నాయక్ అన్న గారు ఈరోజు ఎంతో కష్టాలు పడి, ఎంతో అవమానాలు పడి, ఎంతో వివక్షకు గురి అయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ కమిషన్ మెంబర్గా ఈరోజు నియమించడం అంటే ఈరోజు గిరిజన జాతికి, యావత్తు గిరిజన జాతికి హర్షించదగ్గ విషయం. కాబట్టి ఈరోజు మరిన్ని పదవులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కావచ్చు, మరి అన్నగారు ఏదైనా కార్యక్రమాలు చేస్తే గిరిజన జాతి కోసం ఎంత దూరమైనా పోతాడు. కాబట్టి మరి అతని యొక్క ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో భవిష్యత్తులో మరెన్నో గిరిజన జాతికి సేవ చేసేందుకు పదవులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరూ అతనికి దీవించి ఆరోగ్యాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై వడిత్య శంకర్ నాయక్ అన్న గారికి జై. వాటర్ బాటిల్ అది అక్కడ పెట్టాము.